హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటో ఈ వీడియో అనుకుంటున్నారా? ఏం లేదు, నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఆ పూజ ఎలా చేసుకున్నాను, దాని పూజ విధానం ఏంటి, దానికి కావాల్సినవి ఏమేమి చేయాలి, ఈ ప్రాసెస్ అంతా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. నాకు రేపు ఎయిత్తున కుదరదని చెప్పి అందుకని ఈ వారమే చేసేసుకున్నాను. చాలామంది ఒకటి కానీ రెండో వారం కానీ నాలుగో వారం కానీ అలా చేసుకుంటారు. నాకు ఈ వారం కుదురుతుందని నేను ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ముందు వీటికి కావాల్సినవి చేసుకోవాల్సింది ఏంటంటే తోరణం కట్టుకోవాలి. నేను పూజ చేసేసాను కాబట్టి కంప్లీట్ అయింది కాబట్టి తోరణం కట్టుకున్నాను. అలాగే లక్ష్మీదేవికి రూప్ ఒకటి తయారు చేసి గౌరీదేవి దగ్గర పెట్టుకోవాలి. అది కూడా నేను మంగళసూత్రానికి కట్టేసుకున్నాను. అమ్మవారికి వాయనం ఇచ్చుకునేటట్టయితే కనుక అమ్మవారికి వాయనం ఒక ప్లేట్లో పెట్టుకొని చీర, జాకెట్, గాజులు, పళ్ళు, పూలు, పూర్ణాలు అక్కడ పెట్టాలి. నెక్స్ట్ కలశాన్ని రెడీ చేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు, 2 రూపాయల కాయిన్, వాటర్ వేసి ఇలా పెట్టుకోవాలి. మన దగ్గర ఏది ఉంటే అది, ఏదైనా జ్యువెలరీ ఇలా పెట్టుకోవచ్చు. దాని కింద అక్షింతలు, తమలపాకు అన్నీ వేసి పెట్టుకోండి. ఇక్కడేమో నైవేద్యం కింద ఇవి పెట్టాను చూడండి, పులిహోర, గారెలు, పరవాన్నం. అండ్ ఇక్కడేమో పానకం, వడపప్పు, పాలు, తాంబూలం పెట్టాను. ఇక్కడ చిన్నగా గౌరీదేవిని పెట్టుకున్నాను. ఫస్ట్ వినాయకుడిది పూజ చేసుకొని దాని తర్వాత గౌరీదేవికి కూడా పూజించుకొని, అంటే అష్టోత్తరాలు అవన్నీ చేసుకోవాలి. ఫస్ట్ ఆవాహనం అవన్నీ చేసుకొని అష్టోత్తరం చేసుకొని నెక్స్ట్ లక్ష్మీదేవి అష్టోత్తరానికి రావాలి. దాని తర్వాత ఆవాహనం చేసుకొని కలశావాహనం చేసుకొని ఇవన్నీ చదువుకున్న తర్వాత ఆచమనాలు అన్నీ పెట్టుకున్న తర్వాత గంధం, పూలు, పుష్పాలు, అగరబత్తులు అన్నీ వెలిగించి అన్నీ చేసిన తర్వాత అమ్మవారి వ్రత విధానం ఉంటుంది. ఈ వ్రతం ఎలా చేయాలి, ఏంటి, ఎవరికి ఉపదేశించారనేది మనకి బుక్లో ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరి దగ్గరైనా బుక్ లేకపోయినా, ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చేసుకుంటున్నాం అని అనుకుంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. పూజా విధానం, దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే మనకి ఆన్లైన్లో యూట్యూబ్లో ఇచ్చేస్తున్నారు. వన్స్ దాన్ని మనం ఒకసారి కనుక పూజ చేసే ముందు రోజు చూసుకొని దానికి ఏమేమి కావాలి, ఏమేమి రెడీ చేసుకోవాలనుకొని చూసుకుంటే కనుక దాని ప్రాసెస్ అంతా మనకి దానిలో ఉంటుంది. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత వ్రత విధానం చదువుకొని ఆఖరికి అక్షింతలు వేయాలి. అక్షింతలు వేసిన తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చుకొని, ఈ వాయనం ఇచ్చే విధానం తెలుసు కదా, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ముమ్మాటికి ఇచ్చినమ్మ వాయనం, ముమ్మాటికి ముట్టినమ్మ వాయనం. ఈ వాయనం అందుకున్న వనిత ఎవరంటే శివుడు, పార్వతి, నేను అని కింద ఒక చెంబులో నీళ్లు పోసుకొని దానిలో పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు పట్టుకొని ఆ నీటి చెంబుని కింద పెట్టుకొని పైన తాంబూలం ఇలా ఇచ్చుకొని అమ్మవారికి 3 సార్లు చూపించి అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇంకా అమ్మవారి కానీ దేవుళ్ళవి కానీ ఏమైనా చదువుకోగలిగే వాళ్ళు ఉంటే అవి చదువుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వరలక్ష్మి రూపిణి మీ మంగళసూత్రానికో మెడలోనే కట్టుకొని మనం పెట్టిన తోరణం కూడా వాయనంలో నుంచి తీసి కట్టుకోండి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? బై బై, సీ యూ.